మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమి పూజలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. మీర్ఖాన్పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు. ఇదే సందర్భంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే మల్కాజ్గిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలను కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి గారు, పలువురు ప్రజాప్రతినిధులు, డీజీపీ బి శివధర్ రెడ్డి గారు, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు గారు, ఇతర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అత్యంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి ఇక్కడి సమస్యలు పరిష్కారం కావాలంటే సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని, అప్పుడే అద్భుతమైన సిటీగా రాణించగలదని చెప్పారు. తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో కలపలేదని, వాటిలో కలపాలని కొంతమంది పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రతినిధులు కొందరు నా దృష్టికి తెచ్చారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి తదనుగుణంగా తీర్మానాలు చేసి కలెక్టర్ గారికి పంపించాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ ప్రాంతాన్ని అధునాతన నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం అని అన్నారు. ఈ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశమని, ఎక్కడైతే అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపించాలనుకున్నామో అక్కడే నిర్వహించాలన్న ఉద్దేశంలో ఇక్కడ 3 రోజుల పాటు గ్లోబల్ సమిట్ నిర్వహించాం. ఇక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడో ఒప్పందాలు చేసుకోవడాలేంటి అని ముందుగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ కార్యాలయం నిర్మిస్తున్నాం. జూన్ 2వ తేదీలోపు నిర్మాణం పూర్తి చేసుకొని ఆ భవనం నుంచి కార్యక్రమాలు చేపడతామని వివరించారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి వాటిని ప్రతిపాదించినప్పుడు సాధ్యమవుతాయా అని కొందరు ఆనాడు అవహేళన చేశారు. కానీ నిజమయ్యాయి. 160 కిలోమీటర్ల మేరకు ఔటర్ రింగ్ రోడ్ సాధ్యమైంది. ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయే వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటోంది. ఎవరికో నష్టం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీ పిల్లలు చదువుకున్న వారైతే స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేదల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలి. అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు, వారిని గౌరవించాలి. వారి బాధలు వినాలని అధికారులకు చెప్పారు. ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టని వారు భవిష్యత్తులో ఏదో కోల్పోయామని బాధపడాల్సి వస్తుంది. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్స్కి హబ్గా మారనుంది. బుల్లెట్ ట్రైన్స్కి తోడు ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అనుసంధానం చేయబోతున్నాం. బుల్లెట్ ట్రైన్ హబ్తో పాటు మెట్రో, అతిపెద్ద బస్ టెర్మినల్ కూడా నిర్మించబోతున్నాం. ఇవన్నీ పూర్తి చేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. అభివృద్ధి పనులు వేగంగా చేయాలన్న ఆలోచనలో చిన్న చిన్న తప్పిదాలు దొర్లితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకొని ముందుకు నడవాలి అని కోరారు.